సో ఇలాంటి చూసారా ఇట్లాంటి డోర్స్, తర్వాత ఇక్కడ పాతకాలం గుబ్బల డోర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల అవన్నీ చూసేద్దాం. బండి చక్రం కూడా చూడొచ్చు. లోపలికి వెళ్ళాక నేను అన్ని మీకు చూపించేస్తాను. మనం ఇప్పుడు ఇలా ఓల్డ్ డోర్స్ ఉన్న ప్లేస్ చూసాం కదా. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అక్కడ ఎలాంటి డోర్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి పాత పాత వస్తువులు ఉన్నాయి అనేది చూద్దాం. నార్మల్గా ఆ రోజుల్లో డోర్ మాత్రం కొంచెం సైజ్ తక్కువగా ఉండేది, కానీ ఆ దారబంధరం అంటే ఒక సింహద్వారం అంటారు కదా, అవి అయితే చాలా హెవీగా ఉన్నాయి. మొత్తం కూడా ఆ రోజుల్లో టీక్ డోర్సే ఉంటాయి. అందులో ఇవంతా కూడా చెడిపోకుండా ఇన్ని రోజులుగా ఇలానే ఉన్నాయంటే ఆ రోజుల్లో ఆ టీక్ ఎంత బాగుందో చూడండి. అంటే దానికి న్యాచురల్ టీక్ ఆ రోజుల్లో దొరికేది. ఇప్పుడంతా కూడా ఎక్కువ ఆర్టిఫిషియాలిటీ ఎక్కువైపోయింది. ఇక్కడ బండి చక్రం ఇందాక చూసినాం కదా, ఇందాక చూపించాను కదా. సో మా ఊర్లో నా చిన్నప్పుడు జ్ఞాపకం ఇలాంటి బండ్లే ఉండేటివి. ఇప్పుడు అన్నీ అయితే టైర్ బండ్లు వచ్చేసినాయి అనుకోండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, తర్వాత బయటంతా చూద్దాం. ఈ షాప్ ఓనర్తో మనం మాట్లాడినప్పుడు తనకి ఇలా యాంటిక్ పీసెస్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అంట. సో దాన్నే ఒక బిజినెస్గా మార్చుకున్నాడు. సో ఆ ఓనర్ని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. తను మొత్తం కూడా ఎక్కడెక్కడ ఇతనే ఆ ఓనర్ ఎక్కడెక్కడ డోర్స్ అన్నీ అమ్ముతారో వాటన్నిటి కూడా కలెక్ట్ చేసి, సో దానికి జస్ట్ పాలిష్ చేసి మాత్రం సేల్ చేస్తూ ఉంటాడు. ఇందాక మీరు చూసిన డోర్ వచ్చి 15 lakhs అంట. ఇది వచ్చి 10 lakhs ఏమో చెప్పాడు. ఈ 10 lakhs వచ్చి మొత్తం కూడా ఫుల్ సెటప్ ఇలానే వస్తుంది. కాకపోతే ఆ రోజుల్లో మనకు హైట్ తక్కువగా ఉండడం వల్ల కొంతమందికి ఇది ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ పర్టికులర్ షాప్లో మొత్తం కూడా వాళ్ళు కలెక్ట్ చేసిన వస్తువులన్నీ కూడా మనం చూడొచ్చు. మనం ఎక్కువగా ఓల్డ్ మూవీస్లో చూసుంటాం. ఇలాంటి దూలాలు కూడా చూడండి, ఎంతెంత పెద్ద దూలాలు. ఇది నేను ఇందాక చెప్పిన 15 lakhs డోర్. ఇక్కడ మొత్తం కూడా అన్నీ కూడా ఓల్డ్వే, అంటే వీళ్ళు తయారు చేసినవి ఏమీ లేదు. ఇక్కడ చూసారా బిందెలు కూడా అలానే పెట్టున్నారు. ఆ రోజుల్లో వాడిన మిర్రర్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇవి రాజుల కాలంలో ఎక్కువగా ఉండేటివి అనేలా ఉన్నాయి కదా. సో ఇక్కడ పెయింటింగ్స్ కానీ, ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఉన్న పెయింటింగ్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో దీనికి యాక్చువల్గా ఇవి కలెక్ట్ చేసేదానికి ఆ రేట్ తెలియకపోతే వాళ్ళు మోసపోయినట్టే. కాకపోతే చాలా రేటు, అంటే నార్మల్గా ఇప్పుడు లేటెస్ట్ పీసెస్ కంటే కూడా వీటికి చాలా ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే ఇవి మనకు మళ్ళీ దొరకవు కాబట్టి. ఒకవేళ ఇప్పుడు ఈ విధంగా చేసినా కూడా ఆ ఫినిషింగ్ అయితే మనకు రాదు. అందువల్ల వాటికి అంత వాల్యూ ఉంది. నార్మల్గా మనం ఎప్పుడైనా ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళవో నానమ్మ వాళ్ళవో వస్తువులు అలానే పడేస్తూ ఉంటాం కదా. చూసారా ఎంత బాగా వాటిని యూటిలైజ్ చేస్తున్నారో ఇలాంటి షాప్స్ వాళ్ళు. అదే నేను మా ఊర్లో కూడా ఇలా పెద్ద పెద్ద డోర్స్ తీసి పక్కన పెట్టేస్తున్నారు. అన్నీ కూడా అందరూ కూడా లేటెస్ట్ డోర్స్ వేసేసుకున్నారు. తర్వాత నాకు ఈ షాప్ చూసినప్పుడు అనిపించింది, వాళ్ళు వేస్ట్గా ఇలాంటివి తీసేసారేమో, మళ్ళీ ఇలాంటి ట్రెడిషనల్ డోర్సు యాంటిక్ డోర్సే వస్తూ ఉన్నాయి కదా అని చెప్పి అనిపిస్తుంది. అప్పుడేంటంటే ఎక్కువగా గుబ్బల తలుపులు అలాంటివి పెట్టుకునేవాళ్ళు. ఇది మనకు ఇప్పుడు చూస్తుంది స్పైస్ ర్యాక్. ఇప్పుడు మనం చూద్దాం, లైట్ వేస్తాను ఉండండి ఎందుకంటే కొంచెం బాగా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం డార్క్గా ఉండడం వల్ల మనకు వీడియో కవరేజ్ సరిగా లేదు. చూసారా ఇది పందిరి మంచం. ఈ పందిరి మంచం ఇప్పుడైతే మనం చాలా అరుదుగా చూస్తాం. అందులో వెనకాల డిజైన్స్ అవన్నీ కూడా ఆ రోజుల్లో ఎలా ఉండేటివి అని చెప్పి. ఈ రూమ్లో అయితే పర్టికులర్గా మనకు కొన్ని యాంటిక్ వస్తువులు ఎలా ఉంటాయో చూడొచ్చు. ఎక్కువ కబోర్డ్స్ లేవు కదా ఆ రోజుల్లో. ఈవెన్ మిర్రర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక బ్రాస్తో కూడిన ఒక ఇది ఫ్లవర్ వాజ్ లాగా ఉంది. ఈ చైర్ కూడా చూడండి, కుషన్ ఏదో ఉండింది, అది పోయింది. ఈ పందిరి మంచం నీట్గా రెడీ చేసేసుకుంటే, లేటెస్ట్గా బెడ్ అన్నీ వేసేసుకుంటే దానికి లుక్కే డిఫరెంట్గా మారిపోతుంది కదా. ఆ రోజుల్లో పైన చిన్న అద్దం కూడా పెట్టున్నారు ఇందాక గమనించినట్లయితే. దీన్ని పందిరి మంచం అనేవాళ్ళు. తర్వాత ఆ రోజుల్లో క్లాక్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఇంకా ఇత్తడి ప్లేట్లు. ఇతనైతే ఏది వదలలేదనుకుంటా, ఆ కాలంలో ఏది దొరికినా అన్నీ కొనేసినట్టున్నాడు. తర్వాత మళ్ళీ మనం ఇంకొక రూమ్లోకి వెళ్దాం.
ఈ రూమ్లోకి వెళ్ళినట్లయితే ఈ రూమ్లో కూడా ఒక మంచం ఉంది. కానీ ఇక్కడ చూసారా, ఎవరో ఆ ఫోటో కూడా ఆ రోజుల్లో ఎంత బాగా ఆర్ట్ చేస్తున్నారు, ఆర్ట్ ఎంత బాగుందో. ఇక్కడ పాతకాలం సోఫా సెట్లు, తర్వాత ఒక మంచం కూడా ఉంది చూడండి. ఆ మంచం మధ్యలో సోఫాలన్నీ సోఫా కాదు సారీ చైర్స్ అన్నీ పెట్టున్నారు. తర్వాత ఇది కూడా ఒక క్రోకరీ యూనిట్ చూసారా. తర్వాత పెయింటింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ పందిరి మంచం చిన్న సైజుది, ఇందాక మనం చూసింది పెద్ద సైజు. వెనకాల డిజైన్ కూడా ఇది డిఫరెంట్గా ఉంది చూడండి. తర్వాత ఆ రోజుల్లో దానికి ఏంటో కాళ్ళలో ఏంటో తెలియలా కాట్కి అవి ఒక 4 ఉన్నాయి. తర్వాత మనం కొన్ని వస్తువులు చూడొచ్చు. చూసారా, ఏది వదలలేదు ఇతను. లాందర్ కూడా సారీ చిన్న దీపం కూడా ఉంది. ఇది మనం అప్పుడు లాందర్ కాదు కానీ మామూలు దీపం అనేవాళ్ళు, దీపం ఇందులోనే వెలిగించుకునేవాళ్ళు. ఆల్రెడీ మనం ఆ మ్యూజియం ఉన్న ఇంట్లో కూడా చూసాం చాలా. తర్వాత ఇక్కడ మనం టీపాయ్ కూడా చాలా ఓల్డ్ది. చూసారా డిజైన్ లోపల ఎంత బాగుందో. పైన వీళ్ళు మిర్రర్ ఇప్పుడు వేసినట్టున్నారు. ఆ రోజుల్లో ఫినిషింగ్, ఇది యాస్ట్రే కూడా చూడండి ఎంత బాగుందో. ఆ రోజుల్లో ఫినిషింగ్ మనకు ఇప్పుడు ఉండదే అని చెప్పచ్చు. తర్వాత కార్నర్ టేబుల్స్, ఇదేంటో నాకు అర్థం కాలేదు, మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కమెంట్స్లో చెప్పండి. తర్వాత ఇక్కడ మనం పెద్ద సైజు దూలాల్లాగా చూడొచ్చు, సారీ పిల్లర్స్ చూడొచ్చు. తర్వాత ఇక్కడ అంతా కూడా వర్క్ జరుగుతూ ఉంది. మొత్తం కూడా మనకు చూసేందుకు చెత్త కుప్పలాగా అనిపిస్తుంది, కానీ ఆ పర్టికులర్ ఐటెంని మనం కింద తీసి దానికి బాగా నీట్గా పెయింట్ వేసి చూస్తే మాత్రం అదిరిపోతున్నాయి. సో వీళ్ళు ఒక్కొక్క పీస్ను కూడా ఎక్కడో ఒక దగ్గర సెట్ చేసేస్తున్నారు. ముక్కలైన పీసెస్ను కూడా ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడ సెట్ చేసి వాటిని బాగా అందంగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే రెడీ అయిన మనం పీసెస్ని చూసినట్లయితే అలా అనిపిస్తుంది. ఇది కూడా ఆ కాలంలో డోర్ చూడండి, పైన ఎంత హైట్ ఉందో, కానీ డోర్ మాత్రం టెంపుల్ డోర్ లాగా అనిపిస్తుంది కదా. కానీ చూడండి ఎంత బాగుందో. అదేవిధంగా పైన ఒక క్రోకరీ చూడొచ్చు. ఇక్కడంతా చెత్తగా ఉన్నాయి కదా, కానీ వాటిల్లో కూడా కార్వింగ్ ఎంత బాగుందో చూడండి. వాటిల్ని కూడా అక్కడక్కడ యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ కుర్చీ అయితే బాగా ఎరిగిపోయింది. తర్వాత జస్ట్ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయి ఉన్నాయో ఆ బిట్ని తీసేసి బాగా అక్కడే స్పాట్లో చూడండి పాలిష్ పెడుతూ ఉన్నారు. సో మనకు ఎవరికైనా ఇలాంటి యాంటిక్ పీసెస్ కావాలి అనుకుంటే మనం ఇలాంటి డోర్స్ అసలు చూడలేం. ఇక్కడ ఇలాంటి వాళ్ళ దగ్గర మనం కొనుక్కొని రీమోడల్ చేసుకొని పెట్టుకోవాల్సిందే, కానీ నార్మల్గా మనకి ఇలాంటి వస్తువులు అయితే అస్సలు దొరకవు. చూసారా, ఇలాంటి కార్వింగ్ కూడా మనకు ఆ డోర్ పైన ఎక్కడైనా కావాలంటే కూడా అంటిస్తారు. ఇది కూడా ఒక డోర్ అనమాట. అక్కడ ఉన్నవి పిల్లర్స్. ఆ రోజుల్లో ఇలాంటి పిల్లర్సే యూజ్ చేసేవాళ్ళు. మీరు ఎక్కడైనా పాతకాలం వెళ్ళి గమనించినట్లయితే ఎక్కువ వుడ్తోనే పిల్లర్స్ ఉంటాయి. ఈ పిల్లర్స్ కూడా చూడండి ఎంతెంత హైట్గా ఎంత లావుగా ఉన్నాయో. వాటికి బరువు కూడా చాలా ఎక్కువ అవి చూసినట్లయితే. తర్వాత మనం ఈ షాపే కాకుండా ఇంకొక షాప్ కూడా నేను విజిట్ చేశాను, అది వేరే వీడియోలో యాడ్ చేస్తాను, ఆల్రెడీ లెంతీ అయిపోయింది ఇది. తర్వాత మనం ఆ కాలంలో పియానో ఎలా ఉంది అది కూడా చూడొచ్చు. పైన చూసారా, పైన అంతా కూడా డోర్స్ ఉన్నాయి. ఇది కూడా చూడండి ఎంత వర్క్ ఉందో, పైన ఎంత పనితనం ఉందో. ఇది మొత్తం దారబంధరం. తర్వాత దాని లోపల డోర్ అనమాట. దానికి సెట్ అయ్యే డోరు వేరే వాళ్ళు, దానికి ఉన్న డోర్ నచ్చలేదంట, వేరే డోర్ సెట్ చేయమన్నారు. అందువల్ల పైన దారబంధరం తీసుకొని దానికి తగ్గ డోరు వేరే సెట్ చేస్తున్నారు. ఒకవేళ ఎక్స్టెన్షన్ కావాలంటే కూడా అక్కడున్న పీసెస్లో ఏదో ఒకటి యాడ్ చేసి వాళ్ళు హైడ్ చేస్తున్నారనమాట. చూసారా, ఇలా ఏదో ఒకటి దానికి తగ్గ డిజైన్ పైన చూసారా ఒక మొత్తం కవర్ చేసినట్లుంది. తర్వాత మనం చూడొచ్చు, నేను ఇందాక చెప్పిన పియానో కూడా ఇక్కడ చూపిస్తాను. ఇది పాతకాలంలో ట్రంక్ పెట్టేది, సరే ఇనప పెట్టది. ఇప్పుడు మనం చూస్తున్నది ఇనప పెట్టి, దాన్ని కూడా వదలలేదనమాట అతను. సో దీన్ని కూడా బాగా నీట్గా పెయింట్ చేసి ఆ చిలువంతా తీసేస్తే అది కూడా యూజ్ అవుతుంది. కానీ ఇది జస్ట్ ఒక యాంటిక్ పీస్ లాగా పెట్టుకోవాల్సిందే, కానీ దీన్ని ఎత్తడానికి కూడా చాలామందే కావాలి. అప్పుడైతే దాన్ని పట్టడానికి కూడా గుణపాలతో పక్కకు నెట్టేవాళ్ళు. దాన్ని సైడ్ అంటే ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి మారవాలన్నా కూడా చాలా కష్టమయ్యేది. తర్వాత ఇక్కడ మనం పిల్లర్కి పైన ఉంటుంది కదా, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. అవి కూడా కొన్ని కట్ చేస్తున్నారు, కట్ చేసి వేరే వాటికి పేస్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ వచ్చిన కస్టమర్ ఏదైనా డిజైన్స్ కావాలంటే అది చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ మనం ఒక పెద్ద మిర్రర్ని చూసాం. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది విండో,
కానీ ఇది ఒక డోర్ లాగా ఉంది కదా, ఇది విండో. ఆ రోజుల్లో ఈ డోర్ నుంచి బయట ఈ విండో నుంచి బయట చూసేవాళ్ళంట. ఆ విండో కూడా ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ ఇది కూడా చూసారా, పిల్లర్‌కి పైనున్న భాగం. తర్వాత ఆ రోజుల్లో వాడిన పెట్టెలు. అంటే ఈ పెట్టెలోనే అన్ని డబ్బులు గానీ, బట్టలు గానీ దాసుకునేవాళ్ళు. బీరువాల్లాగా చేసుకోకుండా కొంతమంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళంతా ఇలానే చేసుకునేవాళ్ళు. ఈ డోర్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. దీని కాస్ట్ వచ్చి 10 లాక్స్ చెప్తున్నాడు. తర్వాత ఆ రోజుల్లో డ్రాలు ఇలా ఉండేటివి. హ్యాండిల్స్ కూడా చూడండి వుడ్‌తోనే ఉన్న హ్యాండిల్స్. తర్వాత ఈ సైడ్ అంతా కూడా ఏంటో చెత్తగా ఉంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. తర్వాత మనం లోపలికెళ్ళి చూద్దాం ఇంకా అక్కడ ఏమున్నాయని. ఇక్కడ కూడా అందమైన కార్వింగ్ చూడొచ్చు మనం. చూసారా ఎంత పనితనం ఉంది. కాకపోతే దీనికి ఇంట్రెస్ట్ అంటే వీటి మీద అందరికీ ఈ వీడియో నచ్చదు. వీటిని ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది ఈ వీడియో అయితే. ఇక్కడ ఒక డోర్ చూడొచ్చు మనం. తర్వాత ఇక్కడ కూడా చూసారా, ఇది కూడా జస్ట్ ఒక క్రోకరీ లాగే, అద్దాలు లేకుండా. ఇప్పుడు మీరు చూస్తున్నారు పియానో, కానీ ఇది మొత్తం పైన కచ్చిపిచ్చిగా పెట్టేస్తున్నారు. కానీ అది ఎత్తి చూపించమంటాను ఎక్కడ పియానో ఉంది అనేది. సో అక్కడ అన్నీ కూడా వస్తువులన్నీ కూడా ఉండడం వల్ల మనకు అది పియానోనా ఏంటని అర్థం కాలేదు. చూసారా ఇదన్నమాట. సో ఆ రోజుల్లో పియానో ఇలా ఉండేది. తర్వాత మనం ఒక డోర్ చూడొచ్చు. దానికి హ్యాండిల్స్ కూడా ఆ రోజుల్లో ఎంత డిఫరెంట్‌గా ఉన్నాయో చూడండి. ఆ హ్యాండిల్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇవి హ్యాండిల్స్ చూసారా ఎంత బరువుగా ఉన్నాయంటే అవి. ఆ రోజుల్లో ఇంకొక డోర్‌ని మనం చూడొచ్చు. తర్వాత ఇలాంటి డోర్ అయితే ఇప్పుడు కూడా మనం చాలాసార్లు చూసే ఉన్నాం, గుబ్బల డోర్‌లని. కానీ ఇంకా ఇందాక చూసినవన్నీ కూడా నేనైతే ఎక్కడా చూడలేదు. మా ఊర్లో ఒక్కరింట్లో మాత్రం ఉన్నాయి అలాంటి డోర్స్. ఈసారి వెళ్ళినప్పుడు ఆ డోర్స్ కూడా మీకు చూపిస్తాను. ఎంత బాగున్నాయి, అంత గట్టిగా ఉన్నాయనేది. ఇంకా వీళ్ళ దగ్గర ఉయ్యాల బల్లలు కూడా చాలా ఉన్నాయి. అన్నీ ఓల్డ్‌వి. చుట్టూ కూడా ఆ రింగులు కూడా ఎంత దిట్టంగా ఉన్నాయంటే, ఆ ఎదురుగా కనిపిస్తున్న రైట్ సైడ్‌లో ఉన్నవన్నీ కూడా ఈ ఉయ్యాల బల్లలు. సో మన ఇంట్లో కూడా ఉంది కదా, అది కూడా చాలా ఓల్డు. ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఆ ఉయ్యాల బల్లలు అలానే ఉన్నాయి. ఇట్లాంటివి మనకు ఈ రోజుల్లో ఇంత దిట్టంగా దొరకవు అనే చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి యాంటిక్ పీసెస్ చూడడం అన్నా, ఈవెన్ మన ఇంట్లో అలాంటి పీసెస్ పెట్టుకోవడం అన్నా నాకు చాలా ఇష్టం. సో ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మీలో ఎంతమందికి ఇలాంటి వస్తువుల మీద మోజుంది అనేది కూడా కమెంట్స్‌లో రాయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ ఏదైనా మీకు కావాలంటే కూడా కమెంట్స్‌లో రాసినట్లయితే నెక్స్ట్ టైం తప్పకుండా మరికొన్ని వీడియోస్ ఇలా చేద్దాం. థ్యాంక్ యూ.